హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ మాల్ ఇన్ కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే మనకి స్టార్ట్ చేశారండి. దీన్ని లేక్ షోర్ మాల్ అంటారు. ఇది మనకి అరౌండ్ 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందంట. ఇక్కడ ఏంటంటే మనం షాపింగ్ చేయొచ్చు, ఫుడ్ తినొచ్చు, ఎంటర్టైన్మెంట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటారు కదండి, వాటి దగ్గర నుంచి అన్ని అయితే 250+ వెరైటీ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడికి వస్తే ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్, లైఫ్ స్టైల్ అండ్ 40+ వెరైటీస్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడైతే మనకి లోపల ఉంటుంది. చూడటానికి ఎంత బాగుందో చూడండి. మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి స్క్రీన్ మీద లేక్ షోర్ అని అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఎవరైనా ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఈ మాల్కి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు కనుక సాయంత్రం అలా వెళ్ళారంటే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ అంతా అయితే ఇక్కడ మనకి మెట్రో స్టేషన్. ఇది మొత్తం మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అయితే వ్యూ అండి. సో మనకి గేట్ 1 ద్వారా అయితే వెళ్తున్నాము లోపలికి. మనకి క్లియర్గా అయితే ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టారండి, మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి కార్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే మనకి అక్కడ కార్ పార్కింగ్ అంటే వెహికల్ పార్కింగ్స్ ఉన్నాయి. వెహికల్ పార్కింగ్ అనేది ఫ్రీ అండి. మీరు కనుక కొంచెం ఏదన్నా వ్యాలెట్ పార్కింగ్ అలా చేయించుకోవాలనుకుంటే మనకైతే అక్కడ మనీ తీసుకుంటారు. టికెట్ వచ్చేసరికి 150 రూపీస్ అండి. ఇక్కడ మనకి బోర్డు మీద కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక చిన్న పిల్లల్ని, కొంచెం మంత్స్ బేబీస్ని ఆర్ 1 ఇయర్ లోపు 2 ఇయర్స్ లోపు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అక్కడ మనకి ఏంటంటే ట్రాలీస్ ఉంటాయి కదండి, బేబీస్ని పట్టుకెళ్ళే క్యారియర్స్ లాగా మనకైతే అక్కడ రెంట్కి అయితే ఇస్తారు. సో అది పర్చేస్ చేసుకొని పిల్లల్ని అయితే దాంట్లో వేసేసుకొని మనం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు షాపింగ్ అనేది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత. మీరు కావాలనుకుంటే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చండి. మేమేమో ఎక్సలేటర్ మీద వెళ్ళాము. మా పాపకి చాలా ఇష్టం అండి అలా వెళ్ళడం. సో అందుకోసం అయితే ఇలా వెళ్ళాము. ఇక్కడ ఎక్కితే మనకి డైరెక్ట్గా మాల్లోకి తీసుకెళ్ళిపోతుంది చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం ఇంకా డైరెక్ట్గా. మనకి వెళ్ళిన తర్వాత అసలు మీకు మొత్తం లోపల వ్యూ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. లోపల ఉన్న ఇంటీరియర్స్ అండ్ చూస్తే ఏంటంటే మీకు ఒక పాష్ లుక్ లాగా అనిపిస్తుంది మొత్తం మాల్ అనేది. ఇక్కడ మనకేమో చెకింగ్ ఉంటుంది. చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ అవుతాము. చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం అక్కడ మనకి హైదరాబాద్లో ఏమేమి ఫేమస్ మొత్తం అయితే అక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయండి. ఇక్కడ చూసారు కదండి, బేబీ స్ట్రోలర్స్ అని చెప్పాను కదా ఇందాక, క్యారియర్స్ అని. సో అదైతే 100 రూపీస్ ఇస్తే మనకి ఇలాంటి స్ట్రోలర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారండి. అసలు చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో ఈ మాల్ అనేది. ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి తెలిసిన బ్రాండ్స్ నుంచి తెలియని బ్రాండ్స్ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే మనకి ఫొటోస్ దిగటానికి అదంతా చాలా బాగుంది. ఈ మాల్ ఏంటంటే స్పెషల్గా మనకి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ మీకు అర్థమవుతుంది. వాల్స్కి ఏంటంటే హైదరాబాద్ ఫేమస్ చార్మినార్ అని కొన్ని కొన్ని ఉంటాయి కదండి, అవైతే పెయింటింగ్ లాగా వేశారు. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇంకా లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా బ్రాండ్స్ పేరు పెట్టి మనకైతే సేల్ టు 40%, 50% అంటే మీరు లోపలికి వెళ్తే ఎంత తక్కువ ఉంటాయి అనుకుంటారేమో. 40%, 50% అంటేనే లోపలికి వెళ్తే ఒక్కొక్క డ్రెస్ అన్న, టాప్ అన్న 5,000, 2,000, 3,000 అలా అయితే ఉన్నాయండి. అంటే నాకు తెలిసినంత ప్రకారం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ కదండి, నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. మీకు అవసరం అయితేనే కొనుక్కోండి, అవసరం లేకపోతే అసలు కొనకండి ఈ మాల్లో. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి, నేను ఎవరినైతే ఇక్కడ గించపరచట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇది ఫ్లాట్ 50% అని ఉంటే లోపల ఇంకెంత బాగుంటుందో, ఎంత తక్కువకి వస్తాయో అనుకున్నాను. 50% అంటే అంతే కదండి. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం నాకు అసలు ఇంకా మాటలు లేవండి. అంటే ఒక్కొక్క పట్టుకుంటే అంతంత కాస్ట్ అనిపించింది నాకు. అంటే దాని ప్రకారం అదేం తక్కువగా ఏం అనిపించలేదండి. కొంచెం చూడటానికి రిచ్ లుక్గా, క్లాత్ అనేది చాలా బాగుంది. సో క్లాత్ బాగుంటే ఆటోమేటిక్గా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా. నార్మల్గా మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇక్కడ కొనాలంటే కొంచెం కష్టమే అండోయ్. చూసారు కదా, ఇంకా లోపలికి వెళ్తే వెస్టర్న్ వేర్ నుంచి మొత్తం మనకి ఇక్కడ ట్రెడిషనల్ వేర్ వరకు అన్నీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఈ మాల్లో. స్పెషల్గా అయితే కొన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ మనకి చాలా బాగున్నాయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇదైతే చాలా బాగుంది. టాప్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ తీసుకుందామంటే అది 3K ఉందండి. 3K పెట్టి అవసరమా అనిపించింది నాకు ఇప్పుడు. సో అవసరం అయితే ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకు అంత పెట్టి అవసరమా అని చెప్పి అయితే నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, షాపింగ్ మాత్రం అసలు నేను ఏం చేయలేదు ఈ మాల్లో. జస్ట్ విజిటింగ్ పర్పస్ వీడియో కోసమే వెళ్ళాను. సో మొత్తం మాల్ అయితే మీకు అయితే మొత్తం క్లియర్గా అయితే ప్రతిదీ అయితే ఇక్కడ నేను క్యాప్చర్ చేశానే అనుకుంటున్నాను. సో ఇక్కడ క్లాత్ చూస్తున్నానండి, మనం ఇంత కాస్ట్ పెడుతున్నాం కదా, క్లాత్ ఎలా ఉందని అయితే పట్టుకుంటే క్లాత్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే పర్చేస్ చేసుకోండి.
తీసుకోండి మీకు అవసరం అనుకుంటే. ఇక్కడ మనకి గ్లాసెస్ అయితే చెప్తున్నాను కదండి, మీరు కనుక గ్లాసెస్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మాల్లో అయితే గ్లాసెస్ చూసుకోండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వెస్ట్రన్ వేర్ మీదకి సెట్ అయ్యేవి, చెవులువి, ఇయర్ రింగ్స్ నుంచి ప్రతిదీ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి, క్యూట్గా చాలా బాగున్నాయి. ఇక్కడ బ్యాగ్స్ చూసారా అండి, బ్యాగ్స్ కూడా కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇప్పుడు నేను మీకు ఒక బ్యాగ్ చూపిస్తాను చూడండి. ఆ బ్యాగ్ ఎంత ఉంటుందో మీరైతే గెస్ చేయండి. వీడియో పాజ్ చేసి ఎంతో గెస్ చేయండి. 4,999 అండి. 5K ఈ బ్యాగ్. 5K కదా, ఎలా ఉంటుందో అని అయితే జిప్స్ ఓపెన్ చేసి చూశాను. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది. మేబీ అందుకే అనుకుంటా ఇంత కాస్ట్. ఇంకా మా పాపకైతే ఒకసారి ఇచ్చి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వమని అయితే చెప్పానండి. ఇంకా అయితే అలా అయితే ఫొటోస్ తీసుకుంటూ మొత్తం అయితే షాపింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. షాపింగ్ అంటే కొనుక్కోలేదండో, జస్ట్ చూడటం. అలా అయితే మొత్తం అయితే చూసాం మొత్తం లైఫ్ స్టైల్ లోపల వ్యూ అయితే ఇలా ఉందండి. మా పాపకైతే రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగా నచ్చినాయండి. ఇష్టం అని చెప్పి తీసుకుంటే వేసుకుంటుంది, అస్సలు వేసుకోదండి. ఎప్పుడు మా పాపకైతే బ్లాక్ రబ్బర్ బ్యాండే కావాలి, ఇంక వేరే కలర్స్ అసలు పెట్టుకోదు. ఇక్కడ వెస్ట్రన్ వేర్ విషయానికి వచ్చేసరికి వెస్ట్రన్ వేర్లో అయితే చాలా బాగున్నాయండి. మీరు కనుక వెస్ట్రన్ వేర్ వేసుకోవాలి, కొంచెం డిఫరెంట్ స్టైల్ చూసుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే లేక్ షోర్ మాల్కి విజిట్ చేయండి. ఎందుకంటే మేము వెళ్ళింది డిసెంబర్ టైంలో కదండి, క్రిస్మస్ టైంలో కదా. సో కొంచెం ఆఫర్స్ లాగా పెట్టి కొంచెం షాపింగ్ ఎక్కువే పెట్టారండి వెరైటీస్తో. షాపింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అసలు చూడండి, బాయ్స్ దగ్గర అయితే అసలు ఎవరు లేరు, గర్ల్స్ షాపింగ్ దగ్గర మాత్రం అసలు ఎంతమంది ఉన్నారో. ఇంక బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే ఇట్లా మిర్రర్స్తో అయితే ఇలా డిజైన్స్ చేసి ఇక్కడ అయితే ఫొటోస్ తీసుకోవడానికి అయితే మనకి ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి లైటింగ్ వల్లేమో. చూడండి అందరూ అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అలా అయితే మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసాము. మనకేంటంటే మ్యాక్సిమం అందరికీ తెలిసింది ఏంటంటే బ్రాండ్స్ అంటే ఎక్కువ లైఫ్ స్టైల్ ఆర్ఎల్స్ మనకి ట్రెండ్స్, అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి. సో ఇంకా అంతకు మించిన ఇక్కడ వెరైటీస్ అయితే ఉన్నాయండి రకరకాల బ్రాండ్స్తో. సో ఇదేంటంటే మనకి వాష్రూమ్ కూడా కొంతమందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, లోపలికి వెళ్తే ఎలా ఇంతసేపు కదా అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను అక్కడ కొంచెం క్యాప్చర్ చేశాను. చాలా హైజీనిక్గా ఉన్నాయండి వాష్రూమ్స్ అనేవి. మనకేంటంటే ఇక్కడ గోల్డ్ షాపింగ్ కూడా బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ కాటలేన్కి వెళ్ళామండి, కొంచెం షాపింగ్ ఏదైనా చేద్దామని చెప్పి. మనకి ఏంటంటే అక్కడ 18 క్యారెట్సే అన్నారు. సో అందుకోసం అయితే జస్ట్ చూసేసి ఇంకైతే వద్దనుకొని అయితే బయటకు వచ్చేసాము. చూడండి బేబీకి బ్రాస్లెట్స్ ఇలాంటివి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా మా కోడలికి అయితే బ్రాస్లెట్ తీసుకుందాం అనుకున్నామండి. బట్ అక్కడ చూస్తే చాలా బాగుంది కానీ కలెక్షన్ 18 క్యారెట్స్ అనే చెప్పారు. సో ఎందుకంటే 22 క్యారెట్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి అయితే జస్ట్ ఇంకా చూసేసి ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇంకా రింగ్ అయితే తీసుకున్నామండి. ఇంకా రింగ్ తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, ఇది మొత్తం గోల్డ్ షాపింగ్ అండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇక్కడ ఈ గోల్డ్ షాప్లో మనకైతే గ్రామ్స్ నుంచి ప్రతిదీ డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది. కాటలిన్లో మొత్తం వ్యూ ఇది. మనకి హైదరాబాద్ ఫేమస్ పర్ల్స్ కదండి, పర్ల్స్ షాపింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అప్కమింగ్ వీడియో క్లిప్స్లో మీకు చూపిస్తాను. తనిష్క్లో కూడా వెరైటీస్ చాలా ఎక్కువే ఉంటాయండి. ఇక్కడ బయట గోల్డ్ షాప్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి మాల్స్లో గోల్డ్ షాప్స్లో ఏంటంటే కొంచెం మనకి కొత్త లుక్గా ఉండేవి, అలా అయితే కొంచెం డిఫరెంట్ లుక్స్లో అయితే నాకు అనిపించిందండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఇంకా అయితే కొంచెం అలా తిరుగుతూ అయితే మాల్ మొత్తం అయితే కవర్ చేసాము మ్యాక్సిమం అండి. మేము వెళ్ళే టైంకి ఏంటంటే అన్ని షాప్స్ అయితే మనకు అక్కడ అవైలబుల్గా లేవు, కొన్ని ఓపెన్ చేశారు. చూసారు కదండి వాల్ పెయింటింగ్ మీద చార్మినార్ అది ఎంత బాగా కనిపిస్తుందో. మనకి ఏంటంటే అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సేల్ 50% అని. అలా 50% కాదు, ఇంకెంత తక్కువ ఉంటాయేమని లోపలికి వెళ్తారేమో. కాస్ట్ అయితే 50% అని ఉంది కానీ లోపలికి వెళ్తే కాస్ట్ మాత్రం కొంచెం బాగానే అనిపించినాయి అండి, కొంచెం ఎక్కువ కాస్ట్గానే నాకు. అసలు చూడండి ఈ బ్రాండ్స్ అయితే నాకు అసలు ఏవి తెలియవండి. నాకు తెలిసిన అక్కడ బ్రాండ్స్ ఒక 4-5. ఇక్కడికి వస్తే మాత్రం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి ప్రతిదీ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. కేఫ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి అవైలబుల్గా, స్టార్ బక్స్ అని అలా రకరకాలవి. చూడండి ఇది మొత్తం బయట వ్యూ, ఇది అంటే మాల్ షాప్స్ బయట. చెప్పులు కూడా అయితే ఎన్ని రకాల బ్రాండ్స్ అండి. చెప్పుల్లో నాకు బాటా తప్పితే ఇంకోటి వేరే తేదీ తెలియదు. ఇక్కడికి వస్తే మీకు అయితే రకరకాల బ్రాండ్స్ అయితే కనిపిస్తాయి. చూడండి
పిల్లలకి బట్టలు అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. క్యూట్గా న్యూ బోర్న్ బేబీస్కి అయితే అసలు చాలా బాగున్నాయి. తీసుకుందామనే చూసాం కానీ అసలు ఒక్కొక్కటి వచ్చేసరికి 3000, 4000, 2000 అండి. ఇంకా అసలు ఆ కాస్ట్ చూసేసరికి అబ్బా అవసరమా అనిపించింది ఇంకా మాకైతే. ఎందుకంటే కొంచెం ఎదిగే పిల్లలు కదండి, మనం అంత కాస్ట్ పెట్టినా కూడా అవి త్వరగా పొట్టయిపోతాయి. సో ఇంకెందుకులే అని చెప్పి జస్ట్ కొంచెం కళ్ళ ఆనందం అంటారు కదండి, అలా మొత్తం అయితే ఇంకా చూసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, పింక్ టాప్ అయితే అసలు నాకు చాలా బాగా అనిపించింది. అలా అయితే మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే మాత్రం తీసుకోవాలనుకున్నానండి. బట్ నాకు సెట్ అయ్యాయి అయితే కొన్ని దొరికినాయి కానీ, బట్ అవి కాస్ట్ అయితే నాకు మరి టూ మచ్ అనిపించింది. ఇంకా అలా అయితే ప్రతిదీ అయితే వీడియో క్యాప్చర్ చేస్తూ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా లేక్ షోర్ మాల్కి వెళ్ళాలంటే ఒక్కసారి అయితే ఈ వీడియో చెక్ చేసి వెళ్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమైపోతాయి ఎక్కడ ఏముంటాయో. అక్కడ మనకి వెళ్తే బోర్డ్స్ కూడా ఉంటాయిలేండి. బట్ ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే మనము ఎక్కువగా కొంచెం ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసి వెళ్తాం కదా, అలా చూసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఒక్కసారి అయితే ఈ వీడియో మీరు చూసి మీరు కూడా ఒకసారి లేక్ షోర్ మాల్ అయితే విజిట్ చేయండి. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అన్నీ అయితే ఓపెన్ చేసే ఉంటుంది లాస్ట్ న్యూ ఇయర్కి. చూడండి అసలు ఈ బ్రాండ్ నేమ్స్ మీకు తెలుసా అండి? ఇక్కడ ఇన్ని బ్రాండ్స్ పేర్లో మీకు ఎన్ని బ్రాండ్ నేమ్స్ తెలుసు అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నాకైతే చెప్పాను కదండి 2-3 బ్రాండ్లు తప్పితే ఇంక వేరే తెలియదు. మేము డిసెంబర్ మంత్లో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రిస్మస్ ట్రీల్గా అలా అయితే మంచిగా డెకార్ చేశారు మాల్ అనేది. మాల్లో లుక్ చూపిస్తున్నాను కదండి మొత్తం బయట. ఇదంతా నేను 7 టైంలో తీసిన వీడియో అండి. 7 అంటే కొంచెం మనకి ఇప్పుడు చీకటి పడుతుంది కాబట్టి లైటింగ్స్తో చాలా బాగుంది మాల్ అనేది. సో ఇప్పుడు మనం మళ్ళీ లైఫ్ స్టైల్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు లైఫ్ స్టైల్ ముందు చూడండి ఎంత బాగుందో ఇంటీరియర్ అనేది. లోపలికైతే ఎంటర్ అయిపోదాం. నాకు లైఫ్ స్టైల్లో కొంచెం ఇది ఒక్కటే రీజనబుల్గా అనిపించింది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్పింగ్ చూపించింది అదొకటి, ఇది ఇక్కడ ఇంకొకటి అండి. చూడండి ఈ సెట్స్ వచ్చేసరికి మనకి 1200, 1300 అయితే అక్కడ చూపిస్తున్నారు. ఆఫర్ అయితే ఏం లేదండి. ఇప్పుడు సంక్రాంతికి ఏదైనా ఆఫర్స్ పెట్టారేమో నాకైతే తెలియదు కానీ నేను వెళ్ళింది డిసెంబర్ మంత్లో అండి, అంటే క్రిస్మస్ టైంలో. ఇక్కడ మిర్రర్స్ ఉండేసరికి మా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంది. పిల్లలతో వెళ్తే మాత్రం ఇసుకుండదండి, అంటే కొంచెం ఎత్తుకోవాలి అనే బాధ అయితే ఉండదు. మ్యాక్సిమం మా 3 years 4 years పిల్లలు అయితే వాళ్ళే మనం చెప్పకుండానే దిగిపోయి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే లైటింగ్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టాలర్స్ అయితే తీసుకొచ్చుకోండి, అప్పుడు మీరు కూడా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గో కాలర్స్ అని రకరకాల బ్రాండ్స్లో లెగ్గింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్ అయితే ఏం లేదండి లెగ్గింగ్స్ మీద, ఫిక్స్డ్ ప్రైజెస్. ఇక్కడ బేబీస్కి షాపింగ్ అయితే అసలు చాలా బాగుందండి. ఇక్కడ గర్ల్స్ అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ అయితే మనకి 50% ఆఫర్ అన్నారు కదండి, అంటే తక్కువకి ఏదైనా బట్టలు వస్తాయేమని చూసాను కానీ 50% ఆఫర్ అంటే ఇంకా కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయండి. అంటే మాక్సిమం ఒక 50% ఆఫర్ అనుకోండి, మనకు ఒక 1000 రూపాయలకి 1500కి వస్తుందేమో అనుకున్నాను. బట్ ప్రతి షర్ట్ పట్టుకున్న ఏది పట్టుకున్నా మీకు అయితే 3K 4K. జస్ట్ నైట్ వేర్ టీ షర్ట్స్ ఉంటాయి కదండి, అవే 299 ఉన్నాయి కాస్ట్ పిల్లలవి. ఇక్కడ జీన్స్ చూడండి, మా పాపకి ఇలాంటి జీన్స్లు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా జీన్స్ కనిపిస్తే మాత్రం ఇలా పెట్టుకొని చూసుకుంటుంది. ఇక్కడ అయితే ఇంక పిల్లల బట్టలు మొత్తం వ్యూ అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఇప్పుడు స్వెటర్స్ కొంచెం వింటర్ టైం కాబట్టి స్వెటర్స్ అయితే అక్కడ మనకి రకరకాలుగా అయితే ఉన్నాయండి అవైలబుల్గా. ఇక్కడ మనకి మార్కెట్ 99 అని ప్రతి ఒక్కరికి ఇది బ్రాండ్ తెలిసే ఉంటుంది కదండి. ఆ మార్కెట్ 99 దగ్గర ఏంటంటే బయట బోర్డ్స్ వచ్చేసరికి మనకి 49 నుంచి స్టార్టింగ్, 79 నుంచి అయితే అక్కడ మనకి పెట్టారు. కానీ లోపలికి వెళ్తే మాత్రం మనకి 200 నుంచి 300, 400, 500 ఏది పట్టుకున్నా 500, 200, 400 అండి. కొంచెం నాకు కాస్ట్ ఎక్కువే అనిపించింది. బయట బోర్డ్స్ పెట్టినట్టయితే కొన్ని చోట్ల అయితే లోపల లేవండి, కొంచెం కాస్ట్ టూ మచ్ అనిపించింది కొన్ని చోట్ల. మీరు మాత్రం ఇంటీరియర్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, కొంచెం బొమ్మలు కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. వద్దనుకుంటే మాత్రం నాకు తెలిసినంత ప్రకారం వేస్టే అండి, కొంచెం కాస్ట్ టూ మచ్ అనిపించింది. మేము వెళ్ళే టైంకి అయితే అన్నీ ఏం ఓపెన్ చేయలేదు. మొత్తం మనకేమి ఇక్కడ మొత్తం 4 floors అండి. సెకండ్ ఫ్లోర్ మొత్తం స్టోర్స్ అండి, థర్డ్ ఫ్లోర్ కూడా మనకి, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసరికి ఏమో ఫుడ్ కోర్ట్. మనకేంటంటే కొన్ని చోట్ల బయట బోర్డ్స్ ఏమో తక్కువ కనిపెడతారండి, 79, 49 స్టార్టింగ్ అంటారు. కానీ లోపలికి వెళ్తే మాత్రం ఎక్కువ కాస్టే ఉన్నాయండి. బయట బోర్డ్స్ చూసి అయితే మోసపోకండి, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మనకి వాల్ పెయింటింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి మాల్లో. అంటే మనకి హైదరాబాద్ ఫేమస్ ఏంటి, చార్మినార్, బ్యాంగిల్స్ అండ్ పర్ల్స్ కదండి. సో అలాంటి లుక్తో అయితే మనకి అక్కడ మొత్తం క్రియేట్ చేస్తారు వాల్స్ మీద. వాల్ పెయింటింగ్స్కి ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ అనేది.
మూవీ థియేటర్స్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. బట్ మేము వెళ్ళిన టైంకి ఏంటంటే థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని షాప్స్ అయితే క్లోజ్డ్లోనే ఉన్నాయి. చూడండి ఫేమస్ అయిన బాటా కూడా ఇక్కడ ఉంది. ఇక స్కిన్ కేర్ అంటండి, అంటే ఇక్కడ కాస్మెటిక్స్ అయితే మనకి ఇక్కడ ఆఫర్లో అని అయితే చెప్తున్నారు. కానీ నేను ఒక లిప్స్టిక్ అడిగానండి, షేడ్ అయితే చాలా బాగుంది. అంటే కొన్ని బ్రాండ్స్ని బట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదండి. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మేడం ఫ్రీయే మీకు స్కిన్ అనాలిసిస్ చేస్తామన్నారు. సరే చేయించుకుందాంలే ఫ్రీయే అన్నారు కదా అని చెప్పి స్కిన్ అనాలిసిస్ చేపిస్తే నాకు 79% క్లియర్ స్కిన్ అని వచ్చిందండి. సో ఇంకా అలా అయితే టెస్ట్ చేయించుకొని లిప్స్టిక్ షేడ్స్ చూసి అయితే ఇంకా బయటకు వచ్చేసాను. ఇక్కడ బొంబాయి స్టోర్ అన్నారు కదండి, ఇక్కడ లోపల మొత్తం వ్యూ అయితే ఇది. కాస్ట్ అయితే మరి టూ మచ్ అనిపించిందండి నాకు అక్కడ. అదేంటంటే లోపల ఉన్న ఇంటీరియర్స్ బొమ్మలు అలాంటివి. ఇది మొత్తం మాల్ ఓవర్ లుక్ ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉందండి లేక్ షోర్ మాల్ అనేది. మీరు ఎంతమంది లేక్ షోర్ మాల్కి వెళ్ళారో, మీకు ఎక్స్పీరియన్స్ ఏంటో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇదైతే మొత్తం ప్లే ఏరియా అండి, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నారో లేదో అయితే నాకైతే తెలియదు. అదేంటంటే ఫుడ్ కోర్ట్ నుంచి మనకైతే వ్యూ చూపించాను ఇందాక పిల్లలు ఆడుకోవడానికి. అది ఇక్కడ చూసారు కదండి, ఇది మొత్తం 4th ఫ్లోర్లో ఫుడ్ ఏరియా, అంటే ఫుడ్ కోర్ట్ లాగా మనకి అన్ని మాల్స్లో ఉంటుంది కదండి ఫుడ్ కోర్ట్ అనేది. నాకేంటంటే ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఏమి ఓపెన్ చేయలేదండి. నార్మల్గా ప్రతి మాల్లో ఉండేనట్టే ఉంది ఫుడ్ కోర్ట్ అనేది, పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్దవి కాబట్టి కొంచెం అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. బట్ డామినోస్ దగ్గర ఉన్నారండి, ఒక్కొక్క పిజ్జా తీసుకోవాలంటే మీకైతే ఖచ్చితంగా 1 అవర్ అయితే వెయిటింగ్ పడుతుంది. అందుకే మేము ఇంకా డామినోస్ దగ్గర చాలా వరకు వెయిట్ చేసి తీసుకొని ఇంకైతే బయటకు వచ్చేసాము. 1 అవర్ పైనే పట్టిందండి. తిని ఇంకా మళ్ళీ సెట్ అయ్యేసరికి 2 అవర్స్ పట్టింది. ఇక్కడ క్యాండీస్ కనిపిస్తున్నాయి కదండి, మీ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యాండీస్ వైపు అయితే అస్సలు తీసుకెళ్ళకండి, ఎందుకంటే టూ మచ్ కాస్ట్. టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉన్నాయి కదని మరీ టూ మచ్ కాస్ట్ అండి. ఒక్కొక్క లాలీపాప్ పెద్దవే అక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి వచ్చేసరికి 150, 100 అలా అయితే ఉన్నాయండి. అదేంటంటే పిల్లలకి చూసిన తర్వాత అట్రాక్షన్ ఏడుస్తారండి, ఖచ్చితంగా కొనిపించమని చెప్పి. మా పాప కూడా అంతే ఏడిచింది. సరే అని కొనిచ్చేసరికి అది బరువుగా ఉండి పట్టుకోలేక కింద పడేసిందండి తీసుకున్న సెకండ్స్లోనే. సో పిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడైతే కొంచెం మాయ చేసినట్టయితే పక్క తీసుకొచ్చేసేయండి. సో ఇంకొంచెం మేము తిన్న తర్వాత అయితే మళ్ళీ షాపింగ్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాము. చూడండి అసలు ఇక్కడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో, పింకీ లాగా అన్ని పింక్గా కనిపిస్తున్నాయండి. మనకి హైదరాబాద్ ఫేమస్ పర్ల్స్ కదండి అండ్ డైమండ్స్, ఇక్కడైతే మనకి ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బట్ ఇక్కడ మనకి ఏంటంటే వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయొద్దు అన్నారు అండ్ పట్టుకోకూడదు కూడా, జస్ట్ మనకి దూరం నుంచి చూసుకోవాలి. మనం కొనాలంటే లోపలికి వెళ్ళాలి. ఇంకా మనకి చూడండి ఇక్కడ పిల్లల షాపింగ్ అండి. అసలు పిల్లల షాపింగ్ అయితే ఇక్కడ ఎంత బాగుందో తెలుసా అండి, అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అండి, రెగ్యులర్గా మనం వేసే బట్టలు కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. బట్ కాస్ట్ అయితే టూ మచ్ అండి. ఇలా అయితే మొత్తం షాపింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ హోమ్ సెంటర్ ఉంది కదండి, ఇక్కడ ఏంటంటే లోపల మొత్తం సోఫాస్ అలా 60% ఆఫర్ అన్నారు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే అండి ఇక్కడ కూడా బయటతో కంపేర్ చేస్తే. ఇంకా అలా క్రౌడ్ అయితే ఎక్కువే ఉందండి మేము వెళ్ళిన టైంలో. ఇక్కడ వండర్ చెఫ్ అంటే చూసారు కదండి లోపల. ఇంకా మనం ఇన్ని చూసిన తర్వాత మనకి కిచెన్వి ఏమైనా కనిపిస్తే అసలు అవుతామా? అసలు నాకు కిచెన్వి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏదైనా డిఫరెంట్గా ఏమైనా ఉంటే తీసుకుందామని అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటాను ఎప్పుడు. ఇంకా మా పాప కిచెన్లోకి వెళ్ళేసరికి ఫుల్ ఎంజాయ్ చేసింది, ఎందుకంటే నార్మల్గా నేను వంట చేసేటప్పుడు నా చుట్టే తిరుగుతుంది కదా, దానికి కొంచెం డిఫరెంట్గా అనిపించి కొంచెంసేపు అయితే ఒక 10 మినిట్స్ ఆడిపించుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అలా వండర్ చెఫ్ అక్కడ చూసిన తర్వాత పక్కకే వస్తే మనకైతే ఇక్కడ ఇలాంటివి చైన్స్, బుట్టలు ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాను కదండి, మీరు లోపలికి వస్తే ఇది అదేం లేదండి, మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ సెలూన్స్, స్పాస్ దగ్గర కూడా చూడండి అందరు హెయిర్ కట్ కూడా చక్కగా చేయించుకుంటున్నారు. వీకెండ్స్లో అయితే వెళ్ళకండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కదండి. వీకెండ్స్లో వెళ్తే మాత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళటానికి ట్రై చేయండి. హైదరాబాద్ బిగ్గెస్ట్ మాల్ అయితే మొత్తం మీకు కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలైతే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అప్కమింగ్ అయితే అలాంటి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.